జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి కేరళ. ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో సాగుకు మార్గం సుగమం కానుంది. పోడు రైతుల్లో సాగు ఆశలు చిగురిస్తున్నాయి. ఆసియా యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 44 కేజీల విభాగంలో రజత పథకం సాధించిన భారత క్రీడాకారిణి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ బింద్రాణి దేవి, ఆప్షన్ బి నీలం దేవి, ఆప్షన్ సి సంజన, ఆప్షన్ డి పొంగ్ని తార. ఆన్సర్ ఆప్షన్ డి పొంగ్ని తార. క్రింది వారిలో అమృత్ బజార్ పత్రిక వార్తాపత్రికను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆప్షన్ బి దయానంద సరస్వతి కుమార్ ఘోష్, ఆప్షన్ సి శిశిర్ కుమార్ ఘోష్, ఆప్షన్ డి లాలా జగత్ నారాయణ్. ఆన్సర్ ఆప్షన్ సి శిశిర్ కుమార్ ఘోష్. అమృత్ బజార్ పత్రిక వార్తాపత్రికను శిశిర్ కుమార్ ఘోష్ మరియు మోతీలాల్ ఘోష్ అనే ఇద్దరు సోదరులు కలిసి స్థాపించారు. ఇది 1868లో ప్రారంభమైంది. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైనదా లేదా అని విచారించుటకు ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం ఏది? ఆప్షన్ ఏ హెబియస్ కార్పస్, ఆప్షన్ బి సెర్షియోరరీ, ఆప్షన్ సి మాండమస్, ఆప్షన్ డి కోవారంటో. ఆన్సర్ ఆప్షన్ ఏ హెబియస్ కార్పస్. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు ఏది? ఆప్షన్ 1 పులి, ఆప్షన్ 2 ఏనుగు, ఆప్షన్ 3 ఆవు, ఆప్షన్ 4 వృషభం. ఆన్సర్ ఆప్షన్ 4 వృషభం. సింధు లోయ నాగరికత ప్రజలు పవిత్రంగా భావించిన జంతువులలో మూపురంతో కూడిన ఎద్దు ఒకటి. వీరు పశుపతి అనే దేవుడిని పూజించేవారు. అతను జంతువుల అధిపతిగా భావించబడ్డాడు. పశుపతిని ఒక ముద్రికలో ఒక వేదికపై కూర్చున్న వ్యక్తిగా, చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, మహిషం వంటి జంతువులతో చిత్రీకరించారు. ఈ ముద్రిక ఆధారంగా సింధు ప్రజలు జంతువుల పట్ల గౌరవం, భక్తి కలిగి ఉండేవారని, జంతువులను పవిత్రంగా భావించేవారని తెలుస్తుంది. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి ఏది? ఆప్షన్ 1 నెమలి, ఆప్షన్ 2 పావురం, ఆప్షన్ 3 చిలుక, ఆప్షన్ 4 కొంగ. ఆన్సర్ ఆప్షన్ 2 పావురం. సింధు లోయ నాగరికత ప్రకృతి ఆరాధనకు గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చింది. కొన్ని జంతువులు మరియు మొక్కలను పూజించడం కూడా ఇందులో ఉంది. పావురం అనేది సింధు ప్రజలకు గణనీయమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న పక్షి మరియు దానిని పవిత్రంగా పూజించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూలై 15ని ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంగా ఏ సంవత్సరంలో ప్రకటించింది? ఆప్షన్ ఏ 2010, ఆప్షన్ బి 2012, ఆప్షన్ సి 2014, ఆప్షన్ డి 2016. ఆన్సర్ ఆప్షన్ సి 2014. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూలై 15ని ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంగా ప్రకటించింది. యువతకు ఉపాధి, మంచి పని మరియు వ్యవస్థాపకత కోసం నైపుణ్యాలను సమకూర్చడం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను జరుపుకోవడానికి. భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నూతన చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అవినాష్ జైన్, ఆప్షన్ బి పరాగ్ జైన్, ఆప్షన్ సి ఆకాష్ జైన్, ఆప్షన్ డి వీరేంద్ర పాటిల్. ఆన్సర్ ఆప్షన్ బి పరాగ్ జైన్. భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు? ఆప్షన్ ఏ 42వ సవరణ, ఆప్షన్ బి 44వ సవరణ, ఆప్షన్ సి 73వ సవరణ, ఆప్షన్ డి 86వ సవరణ. ఆన్సర్ ఆప్షన్ బి 44వ సవరణ. భారత రాజ్యాంగంలోని 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో చేయబడింది. ఈ సవరణతో
ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి దానిని చట్టపరమైన హక్కుగా మార్చారు. ఇప్పుడు ఆర్టికల్ 300A ప్రకారం చట్టం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి తన ఆస్తిని కోల్పోయేలా చేయవచ్చు. ఓటు హక్కు అనేది ఏ రకమైన హక్కు? ఆప్షన్ ఏ సామాజిక హక్కు, ఆప్షన్ బి ఆర్థిక హక్కు, ఆప్షన్ సి రాజ్యాంగ హక్కు, ఆప్షన్ డి సాంస్కృతిక హక్కు. ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగ హక్కు. ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కు. భారతదేశంలో ఓటు హక్కు రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడింది. ప్రత్యేకంగా ఆర్టికల్ 326 ఇది 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరుడికి వయోజన ఓటు హక్కు మరియు ఓటు హక్కును నిర్ధారిస్తుంది. కొన్ని అనర్హతలకు లోబడి ఉంటుంది. సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది? ఆప్షన్ 1 గ్రామీణ నాగరికత, ఆప్షన్ 2 పట్టణ నాగరికత, ఆప్షన్ 3 మెట్రోపాలిటన్ నాగరికత, ఆప్షన్ 4 కొండ ప్రాంత నాగరికత. ఆన్సర్ ఆప్షన్ 2 పట్టణ నాగరికత. సింధులోయ నాగరికత లేదా హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ఇది ప్రాచీన ప్రపంచంలోని మొట్టమొదటి పెద్ద స్థాయి పట్టణ సమాజాలలో ఒకటి. దీనికి క్రమబద్ధమైన పట్టణ ప్రణాళిక, విస్తృతమైన పారుదల వ్యవస్థలు, ధాన్యాగారాలు, తూనికలు మరియు కొలతల ప్రామాణీకరణ వంటి లక్షణాలు ఉన్నాయి. హరప్పా ప్రజలు తమ నగరీకరణలో పాటించిన విధానం ఏమిటి? ఆప్షన్ 1 భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ, ఆప్షన్ 2 ఇంగ్లీష్ బాండింగ్ విధానం, ఆప్షన్ 3 గ్రిడ్ విధానం, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 గ్రిడ్ విధానం. హరప్పా నాగరికత దాని అధునాతన పట్టణ ప్రణాళిక మరియు చక్కటి వ్యవస్థీకృత నగరాలకు ప్రసిద్ధి చెందింది. హరప్పా మరియు మొహంజదారోతో సహా సింధులోయ నాగరికతలోని నగరాలు గ్రిడ్ నమూనాను ఉపయోగించి నిర్మించబడ్డాయి. ఇందులో ఉత్తర, దక్షిణ మరియు తూర్పు, పడమర దిశలలో నడుస్తున్న వీధులు మరియు దారులు లంబ కోణాలలో ఖండించుకుంటాయి. ఇది నగరాన్ని దీర్ఘ చతురస్రాకార బ్లాకులుగా విభజించింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ అభిశంసన, ఆప్షన్ బి రాజీనామా, ఆప్షన్ సి బదిలీ, ఆప్షన్ డి పదవీ విరమణ. ఆన్సర్ ఆప్షన్ ఏ అభిశంసన. అభిశంసన అనేది న్యాయమూర్తిని పదవి నుండి తొలగించడానికి పార్లమెంటు అనుసరించే ప్రక్రియ. దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా న్యాయమూర్తిని అభిశంసన ద్వారా తొలగించవచ్చు. దీనికి పార్లమెంటు ఉభయ సభలలో ప్రత్యేక మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఆస్తి హక్కు ఏ రకమైన హక్కు? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కు, ఆప్షన్ బి చట్టబద్ధమైన హక్కు, ఆప్షన్ సి ప్రాథమిక విధి, ఆప్షన్ డి నైతిక హక్కు. ఆన్సర్ ఆప్షన్ బి చట్టబద్ధమైన హక్కు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది. దాని స్థానంలో ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా చేయబడింది. అంటే ప్రతి పౌరుడు తన ఆస్తిని కలిగి ఉండే మరియు రక్షించుకునే హక్కు చట్టం ద్వారా లభిస్తుంది, కానీ అది ప్రాథమిక హక్కు కాదు. పుట్టగొడుగుల వ్యర్థాలతో మరుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియను ఇటీవల ఈ క్రింది సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఆప్షన్ ఏ ఐఐటి లక్నో, ఆప్షన్ బి ఐఐటి మద్రాస్, ఆప్షన్ సి ఐఐటి గౌహతి, ఆప్షన్ డి ఐఐటి బెంగళూరు. ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి గౌహతి. కేరళ రాష్ట్ర డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ హరీష్ కుమార్ గుప్తా, ఆప్షన్ బి ఆజాద్ చంద్రశేఖర్, ఆప్షన్ సి హర్మిత్ సింగ్, ఆప్షన్ డి ఆనంద్ మోహన్. ఆన్సర్ ఆప్షన్ బి ఆజాద్ చంద్రశేఖర్. నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అయిన అమితాబ్ కాంత్ ఇటీవల ఏ క్రింది విమానయాన సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఇండిగో, ఆప్షన్ బి ఎయిర్ ఇండియా, ఆప్షన్ సి స్పైస్ జెట్, ఆప్షన్ డి ఆకాష్ ఎయిర్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండిగో. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్ ఏది? ఆప్షన్ ఏ హెబియస్ కార్పస్, ఆప్షన్ బి మాండమస్, ఆప్షన్ సి సెర్షియోరరీ, ఆప్షన్ డి కోవారంటో. ఆన్సర్ ఆప్షన్ బి మాండమస్. ఈ రిట్ ప్రభుత్వ అధికారులు లేదా సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించమని
ఆదేశించడానికి జారీ చేయబడుతుంది. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ యువతకు స్థిరమైన ఉద్యోగాలు, ఆప్షన్ బి కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ నైపుణ్యాల ద్వారా యువత సాధికారత, ఆప్షన్ సి యువతలో నాయకత్వ లక్షణాలు, ఆప్షన్ డి సాంకేతిక విద్యలో పురోగతి. ఆన్సర్ ఆప్షన్ బి కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ నైపుణ్యాల ద్వారా యువత సాధికారత. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం జూలై 15న యువతకు నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి జరుపుకుంటారు. 2025 నాటికి కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ నైపుణ్యాలు యువత సాధికారతకు కీలకంగా మారుతాయి. కాబట్టి 2025 థీమ్ కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ నైపుణ్యాల ద్వారా యువత సాధికారతగా ఉండే అవకాశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని వర్ణించాడు? ఆప్షన్ ఏ సమానత్వపు హక్కు, ఆప్షన్ బి స్వాతంత్రపు హక్కు, ఆప్షన్ సి పీడనాన్ని నిరోధించే హక్కు, ఆప్షన్ డి రాజ్యాంగ పరిహార హక్కు. ఆన్సర్ ఆప్షన్ డి రాజ్యాంగ పరిహార హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది ఇతర ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి ఒక సాధనం. ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే అతను నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ హక్కు ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి మరియు న్యాయాన్ని అందించడానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి అంబేద్కర్ దీనిని రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని అభివర్ణించారు. లడఖ్ లేహ్ రోడ్డు ఏ సంవత్సరం నాటికి ప్రారంభించబడుతుంది? ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2026, ఆప్షన్ సి 2027, ఆప్షన్ డి 2028. ఆన్సర్ ఆప్షన్ బి 2026. శుభాంశు శుక్లా బృందం ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్ ఏ దేశంలోని సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి చైనా. ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. శుభాంశు శుక్లా ఏ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళారు? ఆప్షన్ ఏ గగన్యాన్ మిషన్, ఆప్షన్ బి ఆర్టెమిస్ మిషన్, ఆప్షన్ సి యాక్సియం 4 మిషన్, ఆప్షన్ డి ఇంటర్ కాస్మోస్ మిషన్. ఆన్సర్ ఆప్షన్ సి యాక్సియం 4 మిషన్. 20,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ మిషన్ ద్వారా 3 వ్యోమగాములను 400 కిలోమీటర్ల భూమి అత్యల్ప కక్షకు పంపించడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో గగన్యాన్ మిషన్కు ముందుగా శుక్లా చేసిన యాక్సియం మిషన్ 4 ప్రయాణం ఒక ముఖ్యమైన ఎక్స్పీరియన్స్ను అందించడంలో తోడ్పడుతుంది. సహజీవన హక్కును సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది? ఆప్షన్ ఏ ఖుష్బూ, ఆప్షన్ బి అరుణ్ రాయ్, ఆప్షన్ సి అరుంధతి రాయ్, ఆప్షన్ డి విశాఖ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఖుష్బూ. సుప్రీంకోర్టు సహజీవన హక్కును ఖుష్బూ కేసులో ప్రస్తావించింది. ఈ కేసులో సహజీవనం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని, దానిని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఖుష్బూ కేసులో నటి ఖుష్బూ సుందర్తో సహజీవనం చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా సహజీవనానికి సంబంధించిన వివాదాలు, కేసులు వస్తూనే ఉన్నాయి. న్యాయ పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1917, ఆప్షన్ బి 1918, ఆప్షన్ సి 1916, ఆప్షన్ డి 1919. Comment your answer. Follow for more videos.